నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు ₹1 కోటి విలువ గల 7 కార్లు 7 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ వెంకటగిరి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అపూర్వారావు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. విలాసవంత జీవనానికి అలవాటు పడి ఈజీ మనీ కోసం కార్లు బైక్లు దొంగతనం చేస్తున్న 2 నిందితులను తనిఖీ సందర్భంగా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో 1 టౌన్ ఎస్ఐ అనంతు శివతేజ్, 2 టౌన్ ఎస్ఐ నరసింహారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రెండు కేసెస్ ఉన్నాయి. ముందు 1 టౌన్ మిర్యాలగూడ 1 టౌన్ కేసు నేను ఫస్ట్ బ్రీఫ్ చేస్తాను. దీంట్లో 4th నాడు మార్నింగ్ అవర్స్లో ఒక కేసు రిపోర్ట్ అయింది. మనకి 379 ఐపీసీ కింద ఒక బైక్ దొంగతనం అయిందని చెప్పి ఒక కంప్లైంట్ మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత సాయంత్రం మన 1 టౌన్ పోలీస్ సిబ్బంది ఈదులగూడ క్రాస్ రోడ్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు మనకి ఒక చరణ్ అలియాస్ చంటి అనే వ్యక్తి కొంచెం ఫస్ట్ అనుమానాస్పదంగా కనపడితే ఆయన బైక్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు మనకి ఆయనని ఫర్దర్ ఇంటరాగేషన్లో తేలింది ఏంటంటే ఈ ఉదయం రిపోర్ట్ అయిన కేసు బైక్ ఈ చరణ్ దగ్గర ఉన్న బైక్ సేమ్. దాని తర్వాత ఆయనని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేస్తే మనకి దాదాపు 7 బైక్స్ టోటల్గా రికవర్ అయ్యాయి. దీంట్లో మనకి టోటల్ వర్త్ ఈ రికవరీ వర్త్ ₹10 lakhs. దీంట్లో ఇతను చెన్నై నుంచి కూడా ఒక 2 బైక్లు తీసుకొచ్చాడు. హుజూర్ నగర్ పిఎస్ లిమిట్స్లో కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది. ఒక హోండా యూనికార్న్ బైక్ తెచ్చాడు. అట్లే మన నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో కూడా ఒక స్ప్లెండర్ బైక్ తెచ్చుకున్నాడు. అట్లే 1 టౌన్ ఆల్రెడీ నేను బ్రీఫ్ చేశాను. 2 టౌన్ మిర్యాలగూడ 2 టౌన్ లిమిట్స్, అట్లాగే తెనాలి రూరల్ పిఎస్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక బైక్ తీసుకొచ్చాడు. ఇతను బైక్ మెకానిక్గా పనిచేస్తూ ఈ ఫస్ట్ ఒక బైక్ దొంగతనం చేసిన తర్వాత ఆయన అరవింద రైస్ మిల్, ఈ మూతపడిన రైస్ మిల్లో ఆయన అన్ని కూడా